హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పల్వా ఎలా వండాలో చూపించబోతున్నాను. నేనైతే ఇక్కడ మామూలు బియ్యం తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్స్ బియ్యం తీసుకున్నాను. వాటిని నీట్గా కడుక్కొని ఇలా పక్కకు పెట్టుకున్నాను. తర్వాత నేను కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా టమాటో, ఇంకా క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని ఇలా సైడ్న పెట్టుకున్నాను. చూడండి, తర్వాత నేను ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, యాలక్కాయలు తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, యాలక్కాయలు, ఇంకా దాల్చిన చెక్క వేసి తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం దాంట్లోకి బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని, ఇంకా ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయేలోపు మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక రంగులు మల్లం, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెప్పలు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా 1-2 స్పూన్లు ధనియాలు, 3 లవంగాయలు, 1 స్పూన్ గసగసాలు, ఇంకా కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది కంపల్సరీ, ఇదే మెయిన్ ఐటమ్. అసలు మర్చిపోకండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, దానికి 2 వాటర్ పోయాలి. అంటే 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. చూడండి, నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. లాస్ట్ గ్లాస్కి కొంచెం తగ్గించి పోస్తే సరిపోతుంది. చూడండి, లాస్ట్ గ్లాస్కి ఇలా కొంచెం తగ్గించి పోస్తే సరిపోతుంది. చూడండి, తర్వాత మనం ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనకు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా 6 మినిట్స్ ఆగితే ఇలా వాటర్ బాగా తెరులుతూ ఉండాలి. అలా తెరులుతూ ఉన్నప్పుడు ముందుగా మనం కడుక్కొని పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లోకి మెల్లమెల్లగా యాడ్ చేసుకోవాలి. చూడండి, బియ్యం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 20-25 మినిట్స్ ఆగితే మనకి పల్వా రెడీ అయిపోతుంది. ఒకవేళ బాస్మతి బియ్యం అయితే కనుక మనం ముందు నానబెట్టుకోవాలి. ఇవి నార్మల్ బియ్యం కాబట్టి మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చూడండి, అన్నం దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోతుంది. చూడండి, ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇలా పల్వా రెడీ అయిపోతుంది. కొంచెం గంజిగా ఉన్నట్లయితే ఇంకో 2-3 మినిట్స్ ఉంచండి. 2-3 మినిట్స్ తర్వాత దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పల్వా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.